దేనికి అదే చెబుతావేంది? అవును సార్, పాపాలు ఎట్లా పోతాయి? ఏ న్యాయం ప్రకారం పోతాయి? పాపాలు ఎన్ని పాపాలు చేసినోడు ఏదో యాత్రకు పోయించడం దేవుడు వదిలేస్తే వాడి వల్ల జరిగిన పాపాలన్నిటికీ దేవుడు ఏం సమాధానం చెప్తాడు? క్లారిటీ ఉండాలిగా. నువ్వు కళ్ళు మూసుకున్నావు, నన్ను కూడా మూసుకోమంటట. నాకు క్లారిటీ చెప్పు. ఇది చెప్పుకొచ్చారు, అక్కడికి పోయి అది చేస్తే ఇక్కడ చేస్తే ఇక ఏవో ఎన్నో రకరకాల పూజా కార్యక్రమాలు, వ్రతాలు, జపాలు, తపాలు ఎన్ని చేసినా ఇవన్నీ నేను కూడా చేశాను, ఎరగని ఏం కాదు. 5 సార్లు మాలేసుకున్నా, సాంస్క్రిట్ సంస్కృత శ్లోకాలు చదివి పూజలు చేశా. ఆకుపూజ, బిల్వార్చన, తైలాభిషేకం, నేయాభిషేకం, పాలాభిషేకం, పుష్పాభిషేకం, కోటి దీపార్చన, సహస్రార్చన, కుంకుమార్చన, కుంభాభిషేకం, పుష్కర స్నానం, పుణ్య స్నానం, గోదానం, భూదానం, అన్నదానం, వస్త్రదానం, జపం, తపం, వ్రతం, మండల దీక్ష, మాలధారణ, కొబ్బరిటెంక, నిలుదొప్పులు, అగరబత్తి, తలనీలాలు, మంగళహారతులు ఎన్ని ఉంటాయండి. భక్తి, పాపాలు పోతాయని. ఏమంటే నేను చేసిన పాపాలన్నిటికీ నేను ఇచ్చేటువంటివన్నీ కమిషన్స్ తీసుకొని దేవుడు నన్ను వదిలిపెడితే, వినండి, నేను చేసిన పాపాలన్నిటికీ ప్రతిగా నేను ఇచ్చిన కమిషన్స్ అవి ఏవైనా కానీ తీసుకొని దేవుడు వదిలిపెడితే నా వల్ల అన్యాయం అయిపోయినటువంటి జనాభాకి దేవుడు ఏం సమాధానం చెప్తాడు? ఒకసారి ఆలోచించక్కాయ. ఎట్టబోతాయి అక్కాయి మన పాపాలు? ఎక్కడే ఉన్నాయి అక్కాయి. అందుకే దరిద్రం, శాపం వెంటాడుతూ ఉంది. అందుకే చచ్చిన తర్వాత కూడా నరకం నోరు తెలుసుకొని అడిగి ఉంది దమ్మదా అని ఎన్నిసార్లు చెప్పినా కొంతమందికి ఏమో ఎక్కకపోతుంటే నేనేం చేసేది? 2 ఏళ్ళు 4 అన్నది ఎంత ఖచ్చితమో అంత ఖచ్చితంగా చెప్తుంటుంది క్లియర్గా. ఆయన అర్థం కాకపోయా నేనేం చేయాలి? ఇది మార్గం, మనోళ్ళు వేసుకున్న మార్గాలు ఇవి. ఆ మార్గాలు లేకపోతే ఇందాక నేను చెప్పింది మార్గం ఒకటే మార్గం, రకరకాల మార్గాలు లేవు. ఒకటే మార్గం. నువ్వు పాపివి, నీ పాపమునకు ప్రతిగా నువ్వన్న బలి కావాలి, లేదా నీ స్థానంలో మరొకడన్నా అంతే. అదే ధర్మశాస్త్రం. కంటికి కన్ను, పంటికి పన్ను, గొర్రెకు గొర్రె, బర్రెకు బర్రె, మనిషికి మనిషే బలి. అందుకు యేసు చెప్పాడు, పాత నిబంధనలో మార్గం ఏది? బలి. పాత నిబంధనల మార్గమే చెప్పండి. రైట్. ఏ బలి? జంతు రక్తము. ఈ జంతు రక్తం ఎందుకు? దేవుడు ఆ క్రొవ్విన జంతు మాంసం తినటానికా, లేదా రక్తం తాగటానికా? నో. భవిష్యత్తులో దేవుడు తానే వచ్చి ఆ పశువు మన కోసం ఎలా బలైందో తాను బలై మనల్ని విడిపించడానికి ముంగురుతుగా, సూచనగా ఆ బలులను అనుమతి. నీ ఫ్యామిలీ పాపాల మొత్తానికి ఇదిగో ఒక గొర్రె పొట్టెల్ని బలిస్తున్నావు కదా, అలాగే మీ అందరి పాపముల కొరకు నేను బలి అవుతాను. మీ పాపముల నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను. ఎంత క్లియర్గా ఉంది ఈ మార్గం, ఈ రూటు. కానీ ఇక మిగిలిన రూట్లు చూడండి, ఇక మనోళ్ళు వేసుకున్నారు దారులు. నా కౌన్సిలింగ్ చేయడానికి ఒకసారి కొంతమంది టీం వచ్చారు. నువ్వు యేసు ప్రభులోకి అనేక మందిని మారుస్తున్నావు అని అన్నారు. నేను మార్చడం కాదు, మనుషుల్ని నేను ఎలా మార్చగలను? ఎవరు వాళ్ళు స్వేచ్ఛాజీవులు మనుషులు. ఏం గేదెలు అయ్యింది తాడు కట్టి కలర్ మార్చడానికి? మనుషులు బలవంత పెడితే వస్తారా? వాళ్ళకి పుట్టాలి. గేదెలు కాదే, గొర్రెలు కాదే, బర్రెలు అంతకన్నా కాదే, మనుషులు. నేను చెప్పిన లాజిక్ వాళ్ళకి అర్థమైంది, వాళ్ళకు కూడా దైవ సాక్షాత్కారం కలిగింది, అందుకే వాళ్ళు వచ్చారు. సరే, ఇన్నెందుకు? నేను ఒక ప్రశ్న అడుగుతా, న్యాయంగా డొంక తిరుగుడు లేకుండా కరెక్ట్గా సమాధానం చెప్పు. నేను ఇప్పుడే యేసుప్రభుని వదిలేస్తా. నేను పాపిని, మీరు పాపులని మీరు ఒప్పుకుంటారా? అంటే పాపం చేయనోడు ఎవడున్నాడు? అందరం పాపులమే అన్నారు. రైట్. పాపాదవశ్యం నరకం ప్రయాతి, పాపాదవశ్యం మరణం ప్రయాతి. పాపం వల్ల మానవుడికి మరణము మరియు నరకం ప్రాప్తమవుతున్నాయి. ఇప్పుడు నరకం తప్పించుకోవాలంటే పాపం నుండి విడుదల పొందాలి. మరి ఇప్పుడు నేను పాపిని, మీరు కూడా పాపులు అన్నారు కదా, నా పాపముల నుండి నేను విడుదల పొందడానికి ఏం చేస్తే నా పాపం పోతుంది అని నేను వారిని అడిగా. దానికి వాళ్ళు ఇచ్చిన సమాధానాలు రకరకాలుగా ఉన్నాయి. దాన ధర్మాలు చేస్తే పాపం పోయిద్ది అన్నారు. నేను అన్నాను, 1000 మంది కడుపులు కొట్టి 100 మందికి దానం చేసి నేను దానకర్ణుడిని అనుకుంటున్నాడు ఒక్కొక్కడు. లేదా 100 మంది కడుపులు కొట్టి 1000 మందికి దానం చేసి నేను దానకర్ణుడిని అనుకుంటున్నాడు ఇంకొకడు.
1000 మందికి దానం చేసిన పుణ్యాత్ముడు మరి 100 కడుపులు కొట్టాడుగా. కొట్టబడ్డ ఈ 100 కడుపులు మాడినయో, ఆత్మహత్యలు చేసుకున్నాయో, ఏమైపోయినాయో తెలియదు. కానీ ఈ 100 కడుపులు కొట్టి వాడు చేసిన దానం పొందుకునేవాడు అనుకుంటాడు దానం ఇచ్చినవాడు ఎంత పుణ్యాత్ముడో అని. దాన ధర్మాలు చేస్తే పాపం పోయే పని అయితే, మరి ఇప్పుడు ఉదాహరణకి నేను ఇంతమందికి పాపం చేసి, ఇంతమందికి అన్యాయం చేసి, కొంతమందికి దానం చేస్తే, నేను చేసిన దానాలను బట్టి దేవుడు నన్ను అంగీకరిస్తే, నా వల్ల అన్యాయం అయిపోయిన కుటుంబాలకు ఏం సమాధానం చెబుతాడని అడిగా. మీకు అర్థమైందా తల్లి? ఇప్పుడు 100 మంది కడుపులు కొట్టి 1000 మంది కడుపులు నింపాం. ఉదాహరణకి ఎగ్జాంపుల్గా చెప్పా. ఈ ఒక్క పాపం అనే కాదు, చాలా పాపాలు ఉన్నాయిలే. చేసిన పాపాలన్నీ చేస్తా ఎవడో పరుసు పోగొట్టుకున్నాను సార్ అంటే 100 రూపాయలు ఇచ్చిన సంగతి 100 సార్లు చెబుతాడు ఒక్కొక్కడు. నేను ఎంత పుణ్యాత్ముడో తెలుసా నీకు? అసలు నేను ఎవరిని కూడా మహా జాలిగా ఉండే నాది. అప్పుడు చాలామందిని ఏడిపించుంటాడు. ఇంట్లో భార్యని ఏడిపిస్తాడు, టార్చర్ చేస్తాడు, అనుమానిస్తాడు, కొడతాడు, ఈడుస్తాడు, బజార్లో అవుతాడు. ఎవడికో ఎప్పుడో పోయిన సంవత్సరంలో 100 రూపాయలు ఇచ్చాడు, సంవత్సరం మొత్తం చెబుతానే ఉంటాడు. మళ్ళీ ఇంట్లో భార్యని హింస, తల్లిదండ్రులని హింస, తోడబుట్టిన వారిని హింస. 100 రూపాయల దానానికి ఈ చేసిన పాపాలకి సరిపోయిందా? సార్ ఎట్లా పోయింది సార్? నా దానంతో పాపం ఎలా పోయిద్ది? 100 రూపాయలు ఎవడికో దానం ఇచ్చానని ఇంట్లో టార్చర్ అవుతుంటే, నా వల్ల కొన్ని ప్రాణాలు బాధింపబడుతుంటే దేవుడు నన్ను పుణ్యాత్ముల లెక్కలో చేరుస్తాడా, పాపుల లెక్కలో చేరుస్తాడా? లేదు ఫలానా యాత్రకు పోయిస్తే పాపాలు పోతాయి. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, నాకే ముంచారు పెద్ద మొత్తంలో డబ్బు. ఎవరికో నాకే ముంచారు. ఒక రోజుకు వచ్చి 5 సార్లు వాళ్ళు భక్తి చేస్తారు. వాళ్ళు చెప్పిన పేరు మోసిన పెద్ద యాత్ర కూడా పోయొచ్చారు. ఒకసారి కాదు 3 సార్లు పోయొచ్చారు. కానీ వర్క్ చేయించుకొని నాతో పాటు టీం అంతటి చేత వర్క్ చేయించుకొని డబ్బులు ఎగ్గొట్టారు. సార్ వాళ్ళు వెళ్ళొచ్చిన టూరు రోజు 5 సార్లు చేసేయన్నీ పుణ్యాలు అయిపోతే మరి నా కడుపు, నాతో పాటు కొంతమంది కడుపు కొట్టారు కదా సార్, దాని సంగతి నువ్వు దేనికి అదే చెబుతావేంది? అవును సార్, పాపాలు ఎట్లా పోతాయి? ఏ న్యాయం ప్రకారం పోతాయి? పాపాలు ఎన్ని పాపాలు చేసినోడు ఏదో యాత్రకు పోయిచ్చాడని దేవుడు వదిలేస్తే, వాడి వల్ల జరిగిన పాపాలన్నిటికీ దేవుడు ఏం సమాధానం చెప్తాడు? క్లారిటీ ఉండాలిగా. నువ్వు కళ్ళు మూసుకున్నావు, నన్ను కూడా మూసుకోమంటట. నాకు క్లారిటీ చెప్పు. ఇక చెప్పుకొచ్చారు, అక్కడికి పోయి అది చేస్తే, ఇక్కడ చేస్తే, ఇక ఎన్నో రకరకాల పూజా కార్యక్రమాలు, వ్రతాలు, జపాలు, తపాలు ఎన్ని చేసినా, ఇవన్నీ నేను కూడా చేసిన, ఎరగని ఏం కాదు. 5 సార్లు మాలేసుకున్నా, సాంస్క్రిట్ సంస్కృత శ్లోకాలు చదివి పూజలు చేశా. ఆకు పూజ, బిల్వార్చన, తైలాభిషేకం, నేయాభిషేకం, పాలాభిషేకం, పుష్పాభిషేకం, కోటి దీపార్చన, సహస్రార్చన, కుంకుమార్చన, కుంభాభిషేకం, పుష్కర స్నానం, పుణ్యనది స్నానం, గోదానం, భూదానం, అన్నదానం, వస్త్రదానం, జపం, తపం, వ్రతం, మండల దీక్ష, మాలధారణ, కొబ్బరి టెంకాయ, నిలువుదొప్పులు, అగరబత్తీలు, తలనీలాలు, మంగళహారతులు ఎన్ని ఉంటాయండి. భక్తి పాపాలు పోతాయని. ఏమంటే నేను చేసిన పాపాలన్నిటికీ నేను ఇచ్చేటువంటివన్నీ కమిషన్స్ తీసుకొని దేవుడు నన్ను వదిలిపెడితే, వినండి, నేను చేసిన పాపాలన్నిటికీ ప్రతిగా నేను ఇచ్చిన కమిషన్స్ అవి ఏవైనా కానీ అవి తీసుకొని దేవుడు వదిలిపెడితే, నా వల్ల అన్యాయం అయిపోయినటువంటి జనాభాకి దేవుడు ఏం సమాధానం చెప్తాడు? అక్కాయ ఒకసారి ఆలోచించు అక్కాయ. ఎట్టబోతాయి అక్కాయ మన పాపాలు? ఎక్కడే ఉన్నాయి అక్కాయ. అందుకే దరిద్రం, శాపం వెంటాడుతూ ఉంది. అందుకే చచ్చిన తర్వాత కూడా నరకం నోరు తెరుచుకొని రెడీగా ఉంది దమ్మ దాన్ని. ఎన్నిసార్లు చెప్పినా కొంతమందికి ఏమో ఎక్కకపోతుంటే నేనేం చేసేది? 2 ఏళ్ళు 4 అన్నది ఎంత ఖచ్చితమో అంత ఖచ్చితంగా చెబుతుంటుంది క్లియర్గా. అయినా అర్థం కాకపోయా, నేనేం చేయాలి? ఇది మార్గం, మనోళ్ళు వేసుకున్న మార్గాలు ఇవి. ఆ మార్గాలు లేకపోతే ఇందాక నేను చెప్పింది ఆ మార్గం ఒకటే మార్గం, రకరకాల మార్గాలు లేవు. ఒకటే మార్గం. నువ్వు పాపివి, నీ పాపమునకు ప్రతిగా నువ్వన్నా బలి కావాలి, లేదా నీ స్థానంలో మరొకడన్నా అంతే. అదే ధర్మశాస్త్రం. కంటికి కన్ను, పంటికి పన్ను, గొర్రెకు గొర్రె, బర్రెకు బర్రె, మనిషికి మనిషే బలి. అందుకే
యేసయ్య పుట్టినప్పుడు ఆయన పశువుల శాలలో పరుండబెట్టాడని రాసుంది, పెట్టబడ్డాడని. గొర్రెల దొడ్డిలో, పశువుల తొట్టెలో పరుండబెట్టబడ్డాడు. అంటే ఆయన ఆరంభం పశువుల పాకలో జరిగింది. అప్పటిదాకా మానవ జాతి పాపం కోసం పశువులు బలైనాయి. ఇప్పుడు మనుషులకే కాదు, పశువులు కూడా శుభవార్త. ఓ మనుషులారా, మీ పాపముల కొరకు మీరు నశించి నరకమునకు పోవాల్సిన నిమిత్తం లేదు, మీ కొరకు రక్షకుడు పుట్టాడు. ఎందుకు? మీ పాపములకు వెల చెల్లించడానికి రక్షకుడు పుట్టాడు. ఓ గొర్రెలారా, ఓ పశువులారా, మానవుల పాపములకు ఇక మీరు బలిపీఠం యొక్క నిమిత్తము లేదు. ఎందుకంటే మీకు బదులుగా ఇదిగో లోక పాపములని మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల పుట్టింది భూమి మీద. రక్షకుడు ఉదయించినాడట మన కొరకు, పరమా రక్షకుడు ఉదయించినాడట. ఈ పాట మనుషులే కాదు, గొర్రెలు కూడా. ఇక మనుషుల పాపాలు గొర్రెలు చావాల్సిన అవసరం లేక అయితే మటన్ కోసం చావటం తప్ప. స్తోత్రం, హల్లెలూయా. అయితే మటన్ కోసం చావటం తప్ప మనుషుల కోసం అయితే, మనుషుల పాపాలకైతే గొర్రెల రక్తం అవసరం. ముందు అలవాటు చేశాడు అనమాట. నీకు బదులు గొర్రె, మనిషికి బదులు గొర్రె ఎట్ట జరిపోయింది? జస్ట్ అలవాటు, వేరే మార్గం లేదు. సో దేవుడు ఆది నుండి వేసిన మార్గం ఒక్కటే, పాప పరిహారార్థమైన బలి. ఆ బలి ఎవరిలో జరిగింది? యేసుక్రీస్తులో జరిగింది. కాబట్టి యేసు ప్రభు తన గూర్చి తాను ఏం చెప్పుకున్నాడు చూడండి, యోహాను 14:6 చూడు. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అది లెక్క. స్తోత్రం, హల్లెలూయా. ఆఖరికి యేసయ్యను కన్నా మరియమ్మ కూడా యేసు లేకుండా రాదు. మైండ్ ఉన్నోడికి అర్థమైంది ఈ మాట. దేవునికి స్తోత్రం. యేసయ్యను కన్నా మరియమ్మ కూడా ఆదాము సంబంధిత రక్తము కలిగినది. ఆమె కూడా మరణము చేత బంధించబడినదే. మరణము చేత బంధింపబడకుండా మరణపు గుండెను చీల్చుకొని బయటికి వచ్చిన వాడు ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. అదేంది, లాజర్ లేచాడుగా, సారేపతి విధవరాలు కొడుకు లేచాడు, గంటలు లేచినోడు మళ్ళీ చచ్చిపోయారుగా. కానీ యేసు ఇదిగో లేచి ఉన్నాడు, ఆయన ఇక మళ్ళా చనిపోలేదు, నేటికి సజీవుడే ఆయన. హల్లెలూయా. చనిపోయిన లాజరు తిరిగి లేచాడు, ఆ సమాధి ఖాళీ అయిన తర్వాత మళ్ళీ చచ్చిపోయే సమాధిలోకి పోయాడు, ఇంకో సమాధిలోకి. కానీ యేసు లేచాడు, ఇక ఆయనకి మళ్ళీ మరణం లేదు. కానీ యేసును కన్నా మరియా సైతం చనిపోయి అలానే ఉంది. ఆఖరికి యేసును జన్మనిచ్చిన మరియతో సహా, ఆదాముతో సహా, అంటే మొదటి మానవుడి దగ్గర నుంచి చివరి మానవుడి వరకు ఎవడైనా తండ్రి యొద్దకు చేరాలి అంటే యేసు ద్వారా మాత్రమే చేరాలి. ఇక వేరే మార్గం లేదు. ఇది సత్యం.